ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈవని చూస్తే సింగర్ గుండములా ఉన్నారండి. ఈవిడ మీకు తెలుసా అమ్మా? తెలుసండి. అవునా? అయితే ఆ ఫోన్ తీసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమ్మా. నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. అక్కడుంది ఈవిడ ఫోను. గుండమ్మ గారు. హలో అంబులెన్స్. హలో సార్, ఇక్కడ గుండమ్మ గారికి యాక్సిడెంట్ అయిందండి. చరణ్, ఆ పల్లవి కావాలని అందరి ముందు నిన్ను ఫోన్లు చేయడానికి అలా మాట్లాడుతుంది. నన్ను ఏడిపించడం కూడా తనకి బాగా సరదా అయిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ పల్లవిని ఏడిపించడం నాకు కూడా ఆనందమే. ఏమైనా చెయ్యి చరణ్, లేదంటే అది ఇంకా రెచ్చిపోతుంది. పల్లవిని ఏడిపించడమే కాదు, తనని చూసి అందరూ నవ్వేలా చేస్తాను చూడు. ఏం చేస్తావ్? అటు చూడు. అవును, పల్లవి. పక్కన చూడు. మురిగ్గుంటా అంటే? ఎస్, స్ట్రైట్ గా వెళ్ళి పల్లవికి డాష్ ఇచ్చి తన నా బురదలో పడేలా చేస్తాను. అప్పుడది ఏడుస్తుంది, అందరూ దాన్ని చూసి నవ్వుతారు. సూపర్ చరణ్, గుడ్, సూపర్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చరణ్ ఏంటి నా వైపు వస్తున్నాడు? ఓహో, ఇందాక నేను తన నేడిపించానని చెప్పేసి ఇప్పుడు ఈ బురద గుంటలో నన్ను పడేసి నన్ను నేడిపించాలనుకుంటున్నాడా? అమ్మా, అయ్యయ్యో చరణ్. చరణ్, ఏంటి, నన్ను బురదలో పడేద్దాం అనుకున్నావు కదా? బాగైందా? అరవకు. నీకు దగ్గరగా ఉంటే ముగ్గులు పగిలిపోతున్నాయి అబ్బా. మరి నీకెలా ఉందో అమ్మో. సరే, వెళ్ళి వాష్ చేసుకో. హలో, ఏంటి, అమ్మకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడే వస్తున్నాను. ఏంటి, గుండమ్మకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉందా?
అమ్మా అమ్మా పల్లవి ఊరుకోమ్మా ఊరుకో సార్ మేడంకి ఎలా ఉందంట? డాక్టర్స్ ఏమైనా చెప్పారా? ఏంటి మమ్మీ పెదనాన్న అంతలో ఏడుస్తున్నాడు? పోయిందో ఏంటి? పోయేలాగే ఉంది. ప్రెసెంట్ మనం బాధపడాలి. పెదనాన్న అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? రోడ్డు మీద వెళ్తుంటే కారు గుద్దేసిందంటమ్మా. అక్కడున్న వాళ్ళు తన ఫోన్లో నెంబర్ చూసి కాల్ చేసి చెప్పారు. అయ్యో పెదమ్మా, పెదమ్మా బేబీ ఊరుకో. నువ్వు మరీ ఓవర్ చేయకు, మన క్యారెక్టర్కి సూట్ అవుదాం. అమ్మా పల్లవి ఏడవకమ్మా. మన గుండమ్మకేం కాదమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఒరే ఆది, నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లాడిలాగా? ఊరుకోరా.